నరసింహస్వామి ఆధ్వర్యంలోన ఈరోజు మనము కోటి సంతకాల కార్యక్రమానికి వచ్చేసిన మన మండల నాయకులు, మన మధుసూదన్ రెడ్డి గారు, మన ఈసీపీ గారు, డిప్యూటీసీ గారు, సర్పంచులు, డిప్యూటీసీలు, మన కార్యకర్తలు, నాయకులు అందరికీ ప్రత్యేకంగా మన నరసింహ గ్రామం ప్రతి పెద్దలకి, చిన్నలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనం చూసిన 19 నుంచి 24 వరకు ప్రతి ఒక్కరు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకున్నట్లా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కులం చూడడం, మతం చూడడం, నాకు ఓటు వేయకుండా కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ అందాలనే విధంగా ఆయన సంకల్పం కూడా మనం చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2 సంవత్సరాలు కరోనాలో పోయింది పరిపాలన అంతా. ఎందుకంటే యావత్ ప్రపంచ దేశాలే అతలాకుతమైనవి. అలా అంటప్పుడు వైద్యానికి అయితే చాలా పెద్ద పెట్టేశారు. మన ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో ఇప్పుడున్నట్ల ఒక ప్రాణాలని చాలా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి తిప్పి ప్రాణాలు కాపాడిన వ్యక్తి అంటే మన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ మన చంద్రబాబు అడిగిన అప్పుడు కరోనాలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతమంది ప్రాణాలు చేతులు ఎత్తేస్తున్న అబ్బాయి హైదరాబాద్లో కూర్చుంటుండే. ఆయన అలా కాకుండా వ్యవస్థని పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి, వాలంటీర్లు పెట్టి ప్రతి ఒక్కరిని వైద్యం అందాల విధంగా ఆయన చూసినాడు. కాబట్టి మనకి, ఎందుకంటే అప్పుడు చాలా ఇబ్బందులు పడినాం. కరోనా టైంలోన ప్లేసులు లేవు, హాస్పిటల్ లేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి. అలాంటిది మనకి జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజ్ వస్తే, ఎందుకంటే పెద్ద వ్యవస్థ అది మెడికల్ కాలేజ్ అంటే. అలాంటివి వస్తే ఇట్లా విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ప్రజలను చేర్చే విధంగా ఆయన ముందు చూపుతో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. అలాంటిది 2023లోనే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసినారు. అదేవిధంగా 2 మెడికల్ కాలేజీలు పులివెందుల, పాడేరులో అవి కానీ పూర్తి అయిపోయినాయి. ఎన్నికలు కూడా వచ్చిందానికి 2 పడినాయి. 10 ఆ 10 కానీ 75%, 80% వరకు వర్కులు కంప్లీట్ అయినాయి. దానికి మహా అంటే 5,000 కోట్లు కావాలంట. ఆ 5,000 కోట్లు కానీ వీళ్ళు వాళ్ళ అస్మదీయులకి, వాళ్ళ అనుచరులకి కోట్లు కట్టబెట్టే విధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేయాలనే విధంగా ఈరోజు చేస్తున్నారు. కాబట్టి దాన్ని, ఎందుకంటే మన జార్ఖండ్ కానీ, గోవా కానీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఇట్లే ప్రైవేట్ కానీ చేస్తామంటే అక్కడ ప్రజలు తిరుగుబడితే అది మళ్ళా ప్రభుత్వమే నడిపే విధంగా చేసిన. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా ప్రభుత్వం నడిపితేనే వైద్య విద్య ఉంటుంది. అదేవిధంగా బలిన వర్గాలకి మెడికల్ సీట్లు, ఫ్రీ సీట్లు వస్తాయి. అలాంటిది ప్రైవేట్ కాలేజ్ చేస్తే వాళ్ళు ఊరన్నా డబ్బున్నకే మెడికల్ సీట్లు దొరుకుతాయి. కానీ బడుగు వర్గాలకి అసలు దొరకవి. వాళ్ళకి కింద స్థాయిలో అలాగే ఉండాల్సి ఉండేది. అలాంటిది ముందు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలనే విధంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి పెట్టారు. కాబట్టి అదేవిధంగా మన 12వ తారీఖు చూసినాం. ఎక్కడ చూసినా భారీ జనాలు అసలు తండోపతండాలకు వచ్చి మాకు వద్దు, ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వమే నడపాలనే విధంగా చాలా మంది పార్టీలకు అతీతంగా వచ్చినారు. ఎందుకంటే ఈ సంతకాలు కానీ పార్టీలు చూడట్లేదు. అందరూ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వద్దు, ప్రభుత్వమే నడపాలనే విధంగా టీడీపీ వాళ్ళు కానీ కోరుకుంటున్నారు. మనం ఒకటే కాదు, వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ కోరుకుంటున్నారు. అలాంటిది ఈరోజు మనము దీన్ని పక్కన చేసి మనం కానీ చేసినాం సక్సెస్గా. ఈరోజు మళ్ళా ఈ నదిశామ గ్రామంలో ఈ కోటి సంతకాలు ప్రారంభించిన దానికి ఈరోజు వచ్చిన అందరికీ, ఇంకొక పెద్దలకి, అందరికి, చిన్నలకి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, వీరపక్ష నాయకత్వం, జై వీరపక్ష.